కూటమి ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని సంతనతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. నగరంలోని 38, 39 డివిజన్లలో 3 కోట్ల రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు మేయర్ గంగడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు, డివిజన్ కార్పొరేటర్లు గోలి లక్ష్మీ కోటేశ్వరమ్మ, తిరుపతిరావు, మలగా రమేష్ తో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ముందుగా 39వ డివిజన్ కు విచ్చేసిన ఎమ్మెల్యేకు స్థానిక డివిజన్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం 2 కోట్లతో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 38వ డివిజన్ లో 1 కోటి రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. 5.50 కోట్లతో 38, 39, 40, 41, 43 డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామన్నారు. అభివృద్ధి చేస్తామని ప్రజలు నమ్మి ఓట్లు వేశారని, వారికిచ్చిన మాట వమ్ము చేయకుండా అభివృద్ధి చేస్తున్నామన్నారు. నియోజకవర్గం మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు. స్థానిక కార్పొరేటర్లు మాట్లాడుతూ ఒక్కొక్క డివిజన్ లో 1 కోటి రూపాయలతో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం మాకు చాలా సంతోషంగా ఉందన్నారు. అడిగిన వెంటనే ఎక్కువ నిధులు కేటాయించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మద్దినేని హరిబాబు, గొర్రెపాట శ్రీనివాసరావు, మండవ జయంత్ బాబు, వెంకటేశ్వర్ రెడ్డి, జనసేన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన ఏమని చెప్తాడు? ओम द्रवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पति ध्रुवन्त इन्द्रस्याग्निस्य राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवं ध्रुवेण विशावद्दयन्तः सदन्तीवसृतस्य वीराः रोहिणी देव्युतगात् परस्तात् स्वारूपाणि प्रतिमोदमानः प्रिया देवानामत्येतपातः ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पति ध्रुवन्त इन्द्रस्याग्निस्य राष्ट्रं धारयतां ध्रुवं विश्वाक्षं नारायण परः विश्वस्यायतनं महतु तन्तदगं शिलाभिस्थलं तस्यान्ते शुश्रगं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितं नैति भास्वर विवानसूतवर्तन्ते पीताभास्वच्चनोपमा तस्यास्य कायामध्ये परमात्मा व्यवस्थितः तत्त्ववान् प्रजावान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति अपामायतनम् आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति सहस्राक्षसहस्रपात् सभोमन्त्रसतो भृत्वा अच्चरिष्टत्नसाङ्गुलं वर्ष एवेदगं सर्वं यत्भूतं यस्य भव्यम् उतामृतत्वस्येसानः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अतोऽध्यायागुस्य पूरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोतो
పురుషేణ హవిషా దేవా యజ్ఞమతంబత సంతో అస్యాసీదాద్యం వేష్మయత్మశరద్భిః సంధ్యాతమకృతః తేన దేవాయ దేవతా సాధ్య తస్మాత్ జిజ్ఞాస సర్వతః సామాని దిగ్నిరే చందాగం దిగ్నిరే తస్మాత్ జాయత తస్మాదస్వా జాయంత ఈరోజు ఒంగోలు మున్సిపాలిటీ సంతనూతలపాడు నియోజకవర్గం 39, 40, 41, 42, 38లో పాటు వీటన్నిటిలో 5.5 crores డెవలప్మెంట్ వర్క్స్, రోడ్స్, డ్రైన్స్, పైప్ లైన్లు లో ఈ వర్కులు చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కూటమి, జనసేన, బీజేపీ ఈ కూటమి వచ్చిన వెంటనే అభివృద్ధి పనులు చేస్తారని ప్రజలు ఎంతో ఆశతో కొట్టేశారు. వాళ్ళ నమ్మకం ఎక్కడికి పోకుండా ఈరోజు ఈ 4 వార్డులోనే దాదాపు 5.5 కోట్ల డెవలప్మెంట్ వర్క్స్ చేశాము. ఇంతకు ముందు కూడా చాలా చేశాము. ఈరోజు డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం, అదేవిధంగా సంక్షేమం కూడా, ఇటు డెవలప్మెంట్ ఇటు సంక్షేమం కూడా బాగా చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. ఈరోజు ప్రజలు మేమంతా చాలా ఉత్సాహం ఉన్నాం. ఎందుకంటే మేము ఎన్నికైన తర్వాత మేయర్ గారు, మేము, మున్సిపల్ స్టాఫ్, కమిషనర్ గారు, ఎంఈ గారు అందరం ఈ డెవలప్మెంట్ వర్కులు చేసి ప్రజలు ఇచ్చిన అర్జీలన్నీ తీసుకొని ఏ అవసరమో ఈరోజు పెట్టాం. రాబోయే కాలంలో కూడా ఇంకా ఎక్కువ ఫండ్స్ తీసుకొని వచ్చి డెవలప్మెంట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంను ఇంత సక్సెస్ చేసినందుకు ఈ డివిజన్ కార్పొరేటర్లు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు, లీడర్లు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా 39 డివిజన్లో 2 కోట్లతోటి సీసీ డ్రైన్లు, రోడ్లు, వాటికి స్పెషల్ ఫండ్ తోటి గ్రాంట్ చేయించినందుకు సంతనూతలపాడు ఎమ్మెల్యే అయిన బిఎన్ విజయ్ కుమార్ గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. 39 డివిజన్లో ఇప్పటికి జరిగిన అభివృద్ధితో పాటు వీటి కూడా మా ప్రజలు ఎంతో సంతోషపడుతున్నారు. ఈ రోడ్లు, డ్రైన్లతో 39 డివిజన్లో ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి. ఇంతవరకు ఈ టైంలో తెలుగుదేశం తరపున మన ఎమ్మెల్యే గారు ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ తీసుకొచ్చినందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు సంతనూతలపాడు నియోజకవర్గంలో మన గౌరవ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో టీఎంఎఫ్ నిధులతోటి దాదాపుగా 5.5 కోటి నిధులు మన సంతనూతలపాడు నియోజకవర్గం సంబంధించిన మున్సిపల్ డివిజన్లో చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా మినరల్ ఫండ్ కింద దాదాపుగా 5.5 కోటి మనకైతేనేమి చేంకుత్తు లేదని దాదాపు 15 కోట్ల దాకా తీసుకొచ్చిన బాధ్యత కూడా, ఘనత కూడా మన బిఎన్ విజయ్ కుమార్ గారిది. ఎందుకంటే ఈ టైంలో ఈ 5 డివిజన్లో కూడా 5.5 కోటి ఇవ్వడం కూడా మాకు చాలా ఆశ్చర్యంగా. ఎందుకంటే దానికి ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను. మా డివిజన్ 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది, 39 2 కోట్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మాకు ఆల్రెడీ 3 నెలల్లో మా టర్మ్ అయిపోతుంది కాబట్టి ఈ టైంలో మాకు ఇచ్చి మమ్మల్ని ఆదుకున్న పరిస్థితి. ఎందుకంటే గత 3.5 సంవత్సరంలో కూడా మాకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చినాక మా మీద దయవుంచి ఎమ్మెల్యే గారు మేము అడిగిన ఎమ్మటే కూడా మాకు అన్ని నిధులు ఇచ్చినందుకు ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.